సవాళ్లు ప్రతి సవాళ్లతో అనంతపురం జిల్లా తాడిపత్రి రణక్షేత్రంగా మారుతుంది. తాడిపత్రిలో వైసీపీ టీడీపీ వర్గాల ఫైటింగ్ తో ఇప్పటికే వాతావరణం హిటెక్కింది. దీనికి తోడు ఇవాళ వైసీపీ నేతలు గాంధీ విగ్రహం దగ్గర దీక్షకు పిలుపునిచ్చాయి. దీనికి కౌంటర్ గా వైసీపీ నాయకుల ఇంటి వద్ద నిరసనలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం పిలుపునిచ్చింది. దీంతో ఇవాళ ఏం జరగబోతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ యుద్ధాల మధ్య సామాన్యులు నలిగిపోతున్నారు. అయితే తాడిపత్రిలో శాంతియుత వాతావరణాన్ని రెచ్చగొడితే సహించేది లేదని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే ఇరు వర్గాలకు నోటీసులు కూడా ఇచ్చారు. దీక్షలకు ఆందోళనకు ఎలాంటి పర్మిషన్ ఇచ్చేది లేదని స్పష్టం చెప్పేశారు. నిబంధనలు విరుద్ధంగా ఎవరైనా ఆందోళన చేపడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, తాడిపత్రిలో మరొకసారి రాజకీయ వాతావరణం వేడెక్కినట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? తాడిపత్రిలో పోటాపోటీ కార్యక్రమాలతో ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ అటు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇరువురు కూడా పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే తాడిపత్రిలో ఇవాళ గాంధీ విగ్రహం దగ్గర నిరసన ర్యాలీ చేస్తామంటూ ముఖ్యంగా తాడిపత్రిలో ప్రజాస్వామ్యం పరిరక్షించాలంటూ కూడా జిల్లా వైసీపీ నేతలు కలిసి పిలుపునిచ్చారు. అయితే ఈ ఇరువురి దీక్షలు కూడా పోలీసులు అడ్డు చెప్పారు. ముఖ్యంగా వీవీఐపీ బందోబస్తు ముఖ్యంగా జూలై 1న రాష్ట్రపతి ముర్ము వస్తుండటంతో అదేవిధంగా ఈ మొహర్రం పండుగ సందర్భంగా కూడా అనేక గ్రామాల్లో కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. కాబట్టి ఇటువంటి సమయంలో రక్షణ కల్పించలేము, ఇరువురు కూడా వాయిదా వేసుకోవాలంటూ కూడా ఇరువురు నాయకులకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే తన కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంకా ఎటు తెలుస్తోంది. అయితే ఒకవేళ కేతిరెడ్డి పెద్దారెడ్డి ముందుకెళ్ళినా సరే పోలీసులు ఔజరా చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. దీని వెనుక ఏదైతే ఇవాళ అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఇంటి వద్ద నల్ల చీరలు కట్టుకొని నిరసన తెలియజేస్తామంటూ కూడా, ఎందుకంటే వైసీపీ హయాంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది, మీరంతా కలిసి మా ఇంట్లోకి వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడుంది అంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్యంగా వారిని చెప్తున్న పరిస్థితి ఉంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రం గాంధీ విగ్రహం దగ్గర సామూహిక దీక్ష పిలుపునిచ్చారు. ఈ రెండు కార్యక్రమాలని కూడా పోలీసులు వాయిదా వేసుకోవాలంటూ కూడా ఇరువురికి నోటీసులు కూడా ఇచ్చారు. శ్రావణి, అంటే పోలీసులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసినా కూడా నేతలు కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గటం లేదు, ఎందుకంటారు? కారణం ఏంటి? అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం పోలీసుల నిర్ణయాన్ని గౌరవించి తన కార్యక్రమాన్ని వాయిదా వేశారు. కానీ కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రం దీనిపై ఎటుగా ఆయన ప్రకటన చేయలేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం నిన్న సాయంత్రమే ఆయన కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నాను, వరుస కార్యక్రమం ఉండడంతో పోలీసు వారి విజ్ఞప్తి మేరకు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటామంటూ తెలిపారు. అయితే మరి తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రం ఇంతవరకు కూడా ఎటువంటి ప్రకటన అవసరం చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. శ్రావణి. రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.